నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేం, తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సుదీర్ఘకాలం జైలు జీవితం అనుభవించిన వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ పై మరో కేసు నమోదైంది. ఇసుకపల్లి రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ అరెస్టుపై అతడి భార్య తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన చేపట్టింది. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆమె ఆరోపించింది. తన భర్త నందిగం సురేష్ ను వెంటనే జైలు నుండి విడుదల చేయాలని. ఈ విషయంపై మా కరెస్పాండెంట్ వెంకటేష్ మరింత సమాచారం అందిస్తారు. మాజీ నేత బాపట్ల మాజీ ఎంపీ అయినటువంటి నందిగం సురేష్ను తుళ్లూరు పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఇసుకపల్లి రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ను తుళ్లూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ అరెస్టుపై సమాచారం అందుకున్నటువంటి అతని భార్య తుళ్లూరు పోలీస్ స్టేషన్కు చేరుకొని ఆందోళన చేపట్టింది. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆమె ఆరోపించింది. తన భర్త సురేష్ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని చెప్పి కూడా ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. అయితే తన భర్త రాజు అనే వ్యక్తిపై మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడి చేశారంటూ లక్ష్మి అనే మహిళ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శనివారం తుళ్లూరు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇరు వర్గాల మధ్య దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో రాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో అతని చికిత్స నిమిత్తం శనివారం రాత్రి మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఉదంతం ప్రకారం ఉద్దండరాయనపాలెంలో వేగంగా ఒక కారు దూసుకొచ్చిందని చెప్పి ఆ కారు అతివేగంగా వెళ్ళటం వల్ల డ్రైవర్ని రాజు అనే వ్యక్తి మందలించడంతోనే అక్కడికి కాసేపటి తర్వాత సురేష్ అనుచరులు వచ్చి అతనిపై దాడి చేసి సురేష్ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారని, ఆ క్రమంలో అక్కడ మరోసారి సురేష్ అతని సోదరుడు ప్రభుదాస్తో పాటు ఇతరులు కలిసి రాజుపై దాడి చేశారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే గాయాల పాలైనటువంటి రాజుని కుటుంబ సభ్యులు ఇమీడియట్గా మంగళగిరి ఎయిమ్స్లో చేర్చారు. అనంతరం రాజు భార్య లక్ష్మి తుళ్లూరు పోలీసులను ఆశ్రమించింది. దీంతో నందిగం సురేష్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే సురేష్ సోదరుడు బంధువుల కోసం కూడా పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటేష్, మెగా 9 టీవీ, గుంటూరు. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు చట్ట సవరణ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని ఆల్ ఇండియా పర్సనల్ లా తెలంగాణ బోర్డు సభ్యులు మహమ్మద్ అసద్ తెలిపారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్, సివిల్ లిటిగేషన్ 269/25తో పాటు అనేక లిటిగేషన్లు దాఖలయ్యాయని ఆయన చెప్పారు. ప్రస్తుత సవరణ చట్టం 25 సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వక్ఫ్ బోర్డులన్నీ యథాతథంగా కొనసాగుతున్నాయని అన్నారు. సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త రావి మోహన్ రావు, రావి దుందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ దర్గా కాళేషా మస్తాన్ వలి గుంటూరుకి సంబంధించి, అలాగే ఇక్కడ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నమాట మీ అందరికీ తెలుసు. రెండో పక్క దేశానికి సంబంధించినటువంటి సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్, సివిల్ లిటిగేషన్ 269/25తో పాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. ప్రస్తుతము సవరణ చట్టం 25 సుప్రీంకోర్టు పరిధుల్లో ఉంది. అలా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులన్నీ కూడా యథాతథా స్థితిని కొనసాగిస్తూ ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థాన పరిశీలనలో ఉన్నటువంటి వక్ఫ్ సవరణ చట్టం 25ని తుది తీర్పు వచ్చే వరకు ఎవరు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మారిటోరియం యథావిధి స్థితిని కొనసాగించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశవ్యాప్తంగా బోర్డులను నిర్లిప్త దశలో పెట్టాయి. అంటే వాళ్ళు స్తూప్త దశలోనో పెట్టడం జరిగింది. ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకూడదు, ఎటువంటి నిర్ణయాలు ప్రకటించకూడదు. తాడికొండ వైసీపీ పార్టీలో స్థానిక నాయకులు తాడికొండ వైసీపీ సమన్వయకర్త డైమండ్ బాబుపై ఫైర్ అయ్యారు. తాడికొండ నియోజకవర్గంలోని మండల ఇన్ఛార్జీల విషయంలో ఏకపక్షంగా ఒకే సామాజిక వర్గాలకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే వారికి పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. స్థానిక నేతల మాటలు పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాక తప్పదని హెచ్చరించారు. మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు తామందరం సిద్ధంగా ఉన్నామని, మాజీ సీఎం జగన్ కు ఈ విషయంలో పునరాలోచించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ
ఇప్పుడు మామూలుగా మన జగన్మోహన్ రెడ్డి గారు డైమండ్ బాబు గారిని పంపించారంటే మంచి వ్యక్తిని పంపించారు. మామూలుగా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వచ్చాడని మేము అందరం ఆయన సహకరించి చేద్దామని చేస్తున్నామండి. కానీ ఇప్పుడు డైమండ్ బాబు గారిని మేము అడిగామండి. ఇప్పుడు ఏది గ్రామాధ్యక్షులు అన్ని కమిటీలు వేసినాక మండలాధ్యక్షుడిని నిర్ణయించేటప్పుడు గ్రామాధ్యక్షులను అందరిని పిలిచి మామూలుగా మీ నిర్ణయం ప్రకారం మండలాధ్యక్షుడిని నిర్ణయిస్తానని చెప్పారండి. ఇది మంచి పరిణామం అనుకొని మేము కూడా సహకరించామండి. మేము ఆయన విషయంలో 10 దాంట్లో నేను సహకరించాను. నేను చెప్పినోడు కూడా 2 పదవులు వేసాడండి. వేయలేదని నేను అంటలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన్ని పంపించారు కాబట్టి ఆయనకి మేము జగన్మోహన్ రెడ్డి గారికి చేయలు మేము ఇచ్చి మామూలుగా ఆయన చాలా గౌరవంగా చూసుకుంటున్నాము. మా గ్రామంలో పదవులు ఎత్తా కూడా మా గ్రామంలో నేను ఆ గ్రామంలో డోగుపర్రు గ్రామం అది. ఆ డోగుపర్రు గ్రామంలో పదవులు వేసేవాళ్ళు కూడా నాకు తెలియకుండా వేశారండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మండలాధ్యక్షులు ఇప్పుడు నేను చౌదరీస్ వాళ్ళు పార్టీ వాళ్ళు కాదని నేను అంటలేదండి. మన అన్ని గ్రామాల్లో గ్రామాధ్యక్షులను వేసాడుగా. ఆ గ్రామాధ్యక్షులు వేసినప్పుడు అతను ఏం చేయాలి, గ్రామాధ్యక్షులను పిలిచి అబ్బాయి మండలాధ్యక్షుడు ఎవరు నేయమంటారు అని ఎవరో అందరిని కనుక్కొని చేయితే చాలా బాగుండేదండి. ఇప్పుడు మామూలుగా బీసీలకు మనకి ఏదైతే ఉందో వెళ్ళినప్పుడు డైమండ్ బాబు గారి దగ్గరికి బీసీలకి ఒక మండల పార్టీ అధ్యక్షుడి పదవి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు చెప్పడం జరిగింది. బీసీలు మండల పార్టీ ప్రెసిడెంట్ పదవి చేయగలరా, వాళ్ళ వల్ల అవుతుందా అని డైరెక్ట్గా ఒక సమన్వయకర్త అయ్యుండి, అది ఒక ఎస్సీ సమన్వయకర్త డైమండ్ బాబు గారు అయ్యుండి ఆయన ఆ పదం వాడటం అనేది బీసీ వర్గాలన్నిటికీ చాలా ఇబ్బందికరంగాను అదేవిధంగా చాలా కించపరిచినటువంటి విధంగాను మేమందరం కూడా దాని గురించి ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మైకులో ప్రతి చోట చెప్తున్నారు. కానీ పూర్తి విరుద్ధంగా అది కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు విజన్ వేరు, నా విజన్ వేరు, నేను సపరేటు, నేను ఇక్కడ ముఖ్యమంత్రిని అనే లెక్కలు ఇతను మాట్లాడడం జరుగుతుంది. బీసీలని ఎందుకు అవమానించారు? బీసీలకు మేము నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఇదిగా ఉన్నాం. అతను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది చేయకపోతే మేము మా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. ఎందుకంటే విషయం ఏంటంటే మేము పార్టీని బతికించాలని మేము కోరుకుంటున్నాం. ఈయన పార్టీని నమ్ముకునే పరిస్థితిలో ఉన్నాడు ఇన్ఛార్జి. కాబట్టి మేము ఇన్ఛార్జి మారి మేము ఇట్లా మార్చుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడితే వాళ్ళ ఆఫీసర్లు మాట్లాడితే పర్వాలా, లేదు అనుకుంటే మాత్రం మేము రాజకీయాలకు దూరంగా ఉంటాం. ఆ సమన్వయకర్త ఒక్కడనే చేసుకోమనండి. సమన్వయకర్త అంటే సమన్వయం చేయమని చెబుతున్నాం కానీ తగాదులు పెట్టమని చెట్లా. ప్రతి గ్రామంలో కూడా ఒక సర్పంచ్ ఉన్నాడంటే లేకపోతే మండలం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడంటే ఆ ఊరు పోయినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం చెప్పాలి. ఏ ఊరు కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. వాళ్ళని పిలిచి ఏంటయ్యా నీకేం కావాలి పదవి అని చెప్పి ఆధార్ కార్డు తీసుకుంటాడు. వెంకటేశ్వర రెడ్డికి ఎవరు ఎదుర్కొంటారంటే వాళ్ళు పిలుస్తాడు. ఇంకొక ఊరిలో మా మొహిద్దీన్కి ఎవరు ఎదుర్కొంటారంటే వాళ్ళు పిలుస్తాడు. ప్రతి ఒక్కళ్ళని ఎదురోళ్ళని పిలిచి మీకు పదవులు ఇస్తా అని చెప్పి గ్రామాలని నాశనం చేస్తున్నాడు. మేము నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ధరల పెంపుపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన గాలికి వదిలి సంక్షేమ పథకాలను అటకెక్కించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక్కటే అంటూ హరీష్ రావు అన్నారు. ఆపరేషన్ సింధూర్ భారత్ సైనికులు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలి కాటూరి శిల్పశాలలో జై జవాన్కి వందనం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని భరతమాత ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఆవిష్కరించారు. భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడం భారతదేశం గర్వించదగ్గ అంశమన్నారు. సమయస్ఫూర్తితో తెనాలి ప్రతిభను చాటడం ఆనందంగా ఉందని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఛత్రపతి శివాజీ, భరతమాత, జాతీయ పతాకం, మోదీ విగ్రహాలను కల ఉండేలా తీర్చిదిద్దడం కాటూరుకే చెందిందని తెలిపారు. 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చడం దుశ్చర్య అన్నారు. మురళీ నాయక్ भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय जवान जय जवान जय जवान जय जवान जय जवान जय जवान. నిజంగానే భారతదేశంలో ఈరోజు మనకున్న యుద్ధ వాతావరణం ఏ విధంగా పహల్గాంలో 26 మంది అమాయకులు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని ఉగ్రవాదులు వచ్చి హతమార్చారు. దేశం కూడా ఒకే నిదానంతో ఒకే ఆలోచనతో అదేంటంటే భారతదేశానికి ఇది ఒక సందర్భం, సమయం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలి.
ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట మనందరం ఉందాం. యుద్ధం అనేది ఒక వినాశనానికి గుర్తు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది, ఎంతో మంది సైనిక నష్టం, ప్రాణ నష్టం ఎంతో జరుగుద్దని ప్రతి ఒక్కళ్ళు భయపడటం సర్వసాధారణం. అలాంటి యుద్ధాన్ని మరి కాఫీ తాగినంత తేలిగ్గా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగించారు. మరి ఆయన ఆ కార్యక్రమానికి ఆయన పరోక్షంగా అయితే ప్రత్యక్షంగా భారతీయ సైనికులందరూ మరి యుద్ధంలో పాల్గొని కొంతమంది ప్రాణాలు అర్పించినా మనకి సునాయాసంగా అసలు ఎలాంటి కష్టం తెలియకుండా మనకి విజయాన్ని సాధించి పెట్టారు. అయితే యుద్ధం కావాలని నేను కోరుకోవట్లేదు, మనం ఎవరం కోరుకోవట్లేదు. వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు పోవటమే. కాబట్టి యుద్ధం కూడా ప్రస్తుతానికి ఆగింది కాబట్టి ఇది ఆగితేనే మంచిదని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అయితే. ఎందుకంటే ఈ దేశాన్ని మరి జాగ్రత్త చేసుకునే సైనికులు ఉన్నారు. ఎండనక, వాననక, పగలనక, రాత్రి అనక వాళ్ళంతా కూడా అక్కడ రక్తం ధారపోస్తున్నారు. చిన్న చిన్న బిడ్డల దగ్గర నుంచి మరి అనుభవం కలిగిన వారందరూ కూడా మీకు అందరూ కూడా తెలుసు. ఈ రోజున ఒకసారి కనుక మనం ఆలోచించినట్లయితే దేశంలో ఆకాశం అంచుల్లో, మంచు కొండల్లో నిద్ర లేకుండా, తిండి లేకుండా ఎంతో మంది ఉన్నారు. మనం చాలా మంది చెప్తాం అందరి దగ్గర డబ్బు ఉంటుంది, అందరి దగ్గర ఏదో చేయాలని ఉంటుంది, కానీ అందరూ వెళ్ళలేరు. వెళ్ళే వాళ్ళంతా కూడా దేశభక్తులు. సామాజిక సేవలో ముందుండే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మరో పుణ్యకార్యానికి పూనుకున్నారు. గత నెల ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్యకు ప్రసవం చేయించిన కలెక్టర్ అనాథ బాలికకు పెళ్లి పెద్దగా వ్యవహరించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తబిత ఆశ్రమంలో పెరుగుతున్న అనాథ బాలికకు కలెక్టర్ ఈ నెల 21న వివాహం జరిపించనున్నారు. మానస అనే యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాలరావు సహకారంతో కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ పెళ్లికి అయ్యే ఖర్చు భరించడంతో పాటు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆలయంలో వివాహం చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ మేరకు పెళ్లి పెద్దగా కలెక్టర్ పేరిట పెళ్లి పత్రికను ముద్రించారు. నా పేరు మనస, నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను. నేను తబితాశ్రమంలో ఉంటున్నాను. నేను ఆశ్రమానికి వచ్చి 16 ఇయర్స్ అవుతుంది. అలాగే నాతో పాటు నా చెల్లి కూడా ఉంది. నేను ఇక్కడికి వచ్చినందుకు ఎంతో గౌరవపడుతున్నాను. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి ప్రతి అవసరతలో తోడుగా ఉండి సపోర్టుగా ఉన్న మా అంకుల్ అంటే వాళ్ళు నేను ఎంతో గౌరవపడుతున్నాను. అలాంటి తల్లిదండ్రులు ఎక్కడ కూడా దొరకరు. నేను సంతోషిస్తున్నాను. అలాగే మాకు ఏ లోటు రాకుండా, ఏ బాధ కలగకుండా, తల్లిదండ్రులు లేరన్న వాతావరణం లేకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేసి మమ్మల్ని చూసుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలు కూడా మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. మాకే బాధ రాకుండా మమ్మల్ని సంతోషంగా చూసుకున్నారు. అలాగే నన్ను పెంచి పెద్ద చేసి ఇప్పుడు పెళ్ళి కూడా నిశ్చయించారు. నా పెళ్ళి ఎంతో ఘనంగా చేస్తున్నందుకు అంకుల్ లాంటి వాళ్ళకు, అలాగే కలెక్టర్ సార్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు మనస, నేను డిగ్రీ. నా పేరు భూక్య వీరేందర్ నాయక్. నేను తబితాశ్రమం ఫౌండర్గా ఉన్నాను. ఈ తబితాశ్రమానికి నక్క మానస తన చెల్లె లక్ష్మితో పాటు 16 సంవత్సరాల క్రితం మన దగ్గర చేరి ఉన్నారు. నాకు మానస ప్రస్తుతం డిగ్రీ కంప్లీట్ చేసుకుంది. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మరి ఆమెకు పెళ్లి చేయాలనే మన భారతదేశంలో సాంప్రదాయం ఉంది కాబట్టి పెళ్లి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వేణుగోపాలరావు సార్ ఆధ్వర్యంలో సార్ని కలిసినప్పుడు సార్ వెంటనే స్పందించి ఈ పెళ్ళికి కావాల్సిన అబ్బాయిని చూడడము, అబ్బాయి ఎంక్వైరీ చేయడము, అబ్బాయి మంచి కుటుంబం అని తేలిన తర్వాత పెళ్లి నిశ్చయం డేట్ని ఫిక్స్ చేసుకొని బుధవారం 21వ తారీఖు, ఈ నెల 21వ తారీఖు పెళ్లి కలెక్టరేట్లో చేయడానికి అందరం నిర్ణయం తీసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరి రామగుండ ప్రజలు, అలాగే పెద్దపల్లి పట్టణ ప్రజలు అందరూ, రాజకీయ నాయకులు కావచ్చు, స్వచ్ఛంద సంఘాలు కావచ్చు, అందరూ కూడా వచ్చి నక్క మానసను ఆశీర్వదించాలని, అలాగే మీ యొక్క అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉగ్రమూలాలు ఉన్నట్లు గుర్తించారు. భారతదేశ సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నట్టు సమాచారం అందింది. అస్సాం రాష్ట్రానికి చెందిన మెఫిజుల్ ఇస్లాం యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మెఫిజుల్ గొల్లపల్లిలో తాపీ మేస్త్రిగా జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే గోస్ట్ సిమ్ పేరుతో అస్సాం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అస్సాం రాష్ట్ర సిమ్తో దేశ రహస్య సమాచారం వ్యవహారం ఆరోపణ నేపథ్యంలో ముస్లిం యువకులతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామ మహాలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశం పట్టణంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి సంతాపం తెలుపుతూ 1 నిమిషం మౌనం పాటించారు. మహానాడు అంటే ఎన్టీ రామారావు గారు 27, 28, 29 తారీఖులో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మే నెలలో జరుగుతుంది. మన తెలుగు వారి పండుగ ఏదైనా ఉందంటే మహానాడు. అది ఇప్పుడు మన పార్టీ ఆదేశాల ప్రకారం, మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మనం ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. అసెంబ్లీ మహానాడు, అలాగే జిల్లా మహానాడు, అలాగే రాష్ట్ర మహానాడు కూడా మనం వెళ్తాం. ఈరోజు మరి ఏదైతే ఆ రోజున ఒక మంచి ఆలోచనతో పేదల కోసం, ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ నాయకుడు మహానేడు ఈరోజు మన ఘనంగా మనందరం కూడా నివాళులు అర్పించి ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది. ఎందుకంటే నిన్నే మనం ఎవరైతే ఉగ్రవాదం చేసిన 17 అమ్మాయిలు, అలాగే ఆపరేషన్ సింధూర్ పెట్టి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ప్రతిభని, ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పేలాగా ఆయన పనిచేసిన విధానానికి ఓటమి నాయకులు అందరూ కూడా ఫ్యామిలీ యాత్ర, శ్రీరంగ యాత్ర అనేది మనం పెట్టడం జరిగింది. అందరూ పాల్గొనాలి. ప్రతి ఒక్కరు చాలా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారికి సాంప్రదాయ వంటకాలను అందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో నాణ్యత, పరిశుభ్రత పాటించాలని టీటీడీ హోటల్ యాజమాన్యాలను ఆదేశించింది. హోటల్ నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. భక్తుల ఆరోగ్యానికి హానికరమైన చైనీస్ వంటకాలను పూర్తిగా నిలిపివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు ప్రతిరోజు విచ్చేస్తుంటారు. అలాంటి వారికి సంప్రదాయ ఆహార పదార్థాలను తిరుమలలో అందించే విధంగా ఒక హోటల్ యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని చెప్పి టీటీడీ అధికారులు కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. అంటే తిరుమలకు వచ్చే భక్తులు వారి యొక్క ఆరోగ్య దృష్ట్యా, అలాగే వారికి నాణ్యమైన ఆహారాన్ని, అలాగే పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడం కోసం తిరుమలలోని హోటల్ యాజమాన్యాలు టీటీడీకి సహకరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే దీనిలో భాగంగానే అంటే తిరుమలలో ఏవైతే హోటళ్ళు ఉన్నాయో ఆ హోటళ్ళలో చైనీస్ ఫుడ్ను పూర్తిగా నిషేధించే విధంగా కూడా సహకరించాలని చెప్పి కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా నిన్న జరిగిన ఒక మీటింగ్లో కూడా హోటల్ యాజమాన్యాలకు కూడా సూచించడం జరిగింది. ఇందులో భాగంగానే వీలైనంత వరకు తిరుమలలో అంటే ఏవైతే ఒక చైనీస్ ఫుడ్కి సంబంధించి నూడిల్స్ కానీ, అలాగే గోపీ మంచూరి ఇలాంటి మసాలా ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్న వాటిని వీలైనంత వరకు వాటిని బ్యాన్ చేయాలని చెప్పి కూడా ఒక హోటల్ యాజమాన్యాలకు కూడా చెప్పడం జరిగింది. అలాగే పూర్తిగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు తిరుమలకు వస్తుంటారు కాబట్టి అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా భక్తులు అసంతృప్తితో తిరిగి వారి ఊర్లకు వెళ్లకుండా ఉండే విధంగా కూడా ఈ ఆహారంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరిశుభ్రమైన ఆహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని చెప్పి కూడా హోటల్ యాజమాన్యాలు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే తిరుమలలో కూడా టీటీడీ యొక్క తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం నుంచి కూడా ప్రతిరోజు 40 నుంచి 50 వేల మంది భక్తులకు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట కూడా భోజనాన్ని ఉచితంగా అందజేస్తుంది. అదేవిధంగా 33 ప్రాంతాలలో తిరుమలలోని రద్దీ ఉన్న భక్తులు ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలు ఒక 33 ప్రాంతాలలో కూడా ఈ యొక్క అన్నప్రసాదాలను, సాంబార్ రైస్, అలాగే పెరుగన్నము, మజ్జిగ వీటన్నిటిని కూడా నిత్యం టీటీడీ సరఫరా చేస్తుంది. అంటే పూర్తిగా భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి నాణ్యమైన ఒక ఆహార పదార్థాలను అందించే ఉద్దేశంతోనే టీటీడీ
ఒక ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా ఇటీవల కొద్ది రోజుల ముందు తిరుమలలో ఒక ఆకస్మిక తనిఖీలు చేసిన నేపథ్యంలోనే కొంత అంటే పరిశుభ్రంగా శుభ్రంగా లేని హోటళ్ల పైన కూడా కొంత జరిమానాలు విధించి వారికి హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలోనే పూర్తిగా తిరుమలలో చైనీస్ ఫుడ్ను రద్దు చేయాలన్న ఉద్దేశంతో కూడా బ్యాన్ చేయాలన్న ఉద్దేశంతో కూడా టీటీడీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ప్రైవేట్ ప్రాజెక్టుగా కొన్ని హోటళ్లకు కూడా ఇదే విధంగా టీటీడీ కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఒక రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో చేసిన ఆహారాన్ని అందించాలని చెప్పి కూడా టీటీడీ సూచించడం జరిగింది. ఇందులో భాగంగానే ఎవరైతే హెల్త్ ఆఫీసర్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన ఆహార నాణ్యతను కూడా పరిశీలించే విధంగా కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాలని కూడా టీటీడీ వారికి ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే పూర్తిగా గతంలో ఏదైతే ప్లాస్టిక్ని ఏ విధంగా తిరుమలలో నిషేధించారో అదే తరహాలో తిరుమలలో చైనీస్ ఫుడ్స్ కూడా పూర్తిగా బ్యాన్ చేయాలన్న ఉద్దేశంతో టీటీడీ అడుగులు వేస్తుంది. అంటే సాంప్రదాయమైన వంటకాలను భక్తులకు అందించాలని, అలాగే నాణ్యమైన అలాగే రుచికరమైన ఆహారాన్ని భక్తులకు అందించే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి. విశాఖ మహానగరానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాబోయే 3 గంటల్లో జిల్లాలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి దుర్గా ప్రసాద్ అందిస్తారు. వారి ఆరోగ్య దృష్ట్యా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఐఎండీ చల్లటి కబురు చెప్పింది. ఏదైతే ఎండల వేడిమితో సూర్యుడి ప్రతాపంతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకైతే ఐఎండీ చల్లటి కబురు చెప్పింది చెప్పొచ్చు. ఏదైతే అటు దక్షిణ అరేబియా సముద్రం సంబంధించి కానీ బంగాళాఖాతంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయని చెప్పేసి ఐఎండీ అయితే వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకైతే ఉపశమనం లభించనుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు మాల్దీవులు, కొమరన్ ప్రాంతం, అదేవిధంగా దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోకి మరింతగా ప్రవేశించాయని చెప్పేసి ఐఎండీ వెల్లడించిన నేపథ్యంలో వాతావరణం ప్రథమంగా ఉత్తరాంధ్ర ఒకేసారిగా పూర్తిగా మారిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు ఎండతో ఇబ్బంది పడిన విశాఖ ప్రజలు ప్రథమంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఈరోజు పూర్తిగా వాతావరణం దాని భిన్నంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. చల్లటి గాలులతో ఒకేసారి వాతావరణం పూర్తి స్థాయిలో మారిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఐఎండీ కూడా మరొక అలర్ట్ విశాఖ ప్రజలకైతే అలర్ట్ చేసింది. విశాఖ మహానగరానికి సంబంధించి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరో 3 గంటల్లో విశాఖపట్నం సంబంధించి జిల్లాలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వేస్తాయని హెచ్చరించింది. అయితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక ప్రకటన కూడా ఐఎండీ రిలీజ్ చేయడం జరిగింది. అయితే పూర్తిగా నిన్నటి వరకు కూడా ఎండతో సతమతమైన ప్రజలు వాతావరణం చల్లబడడంతో ఆనందంగా ఆ చల్లటి వర్ణాన్ని ఆస్వాదిస్తుండగా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈ నెలాఖరికి ఈ ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. అదేవిధంగా ఈసారి సాధారణం కంటే 4 రోజులు ముందుగానే ఆ వర్షాలు వస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. మరోవైపు అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షం కురిసింది. మరోవైపు తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి కూడా చూడవచ్చు. అయితే ఢిల్లీలో ఈ భారీ వర్షం నేపథ్యంలో కూడా ప్రజలు అక్కడ ఇబ్బంది పడిన పరిస్థితి, ట్రాఫిక్ సమస్య కూడా వర్షంతో ఏర్పడిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అయితే ఉత్తర కోస్తా చూస్తే ఉత్తర కోస్తాకు ఆనుకున్న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని కూడా విశాఖ తుఫానా హెచ్చరికల కేంద్రం కూడా తెలియజేయడం జరిగింది. అంటే రానున్న వారం రోజుల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది. అయితే వాతావరణ శాఖ ప్రథమంగా మనం అటు ఉత్తరాంధ్రలో అటు మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపు ప్రకాశం, బాపట్ల జిల్లాలో కూడా వర్ష సూచన తెలియజేయడం జరిగింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం చూస్తే 4 రోజుల పాటు, రాబోయే 4 రోజుల పాటు కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ కూడా సూచన చేసింది. ఈ నేపథ్యంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. రాబోయే
3 రోజుల పాటు కూడా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే ఉక్కపోతతో ప్రజలకి ఉపశమనం కలిగినంత కూడా మనం చూసుకోవచ్చు. గత 2-3 రోజులుగా ఉక్కపోతతో ప్రథమంగా ఉత్తరాంధ్రలో ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ప్రజలు ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన విశాఖ వాసులైతే ఈరోజు పూర్తిగా వాతావరణం మార్పు రావడంతో చల్లటి గాలి వీచడంతో కూడా ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. గత 3 రోజులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఉక్కపోతతో. అయితే ఈరోజు వాతావరణం పూర్తి స్థాయిలో మారిపోవడంతో కూడా విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక 4 రోజుల పాటు కూడా పూర్తిగా ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరగానే ఈసారి వర్ష ప్రభావం కనబడనుంది. గత ఏడాది కంటే కూడా ఈసారి సాధారణం కంటే ఎక్కువగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు కూడా ఆనందం చేస్తున్న వ్యక్తి మనం చూడొచ్చు. గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.